వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు డిగ్రీలో చేరడానికి ఇవాళ ఉన్నత విద్యా మండలి డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ దోస్త్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఎందుకంటే డిగ్రీలో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వము ఆన్లైన్ ద్వారా మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ అనేది చేపడుతుంది. కాబట్టి దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన అప్డేట్స్ అన్ని పొందండి. ఒకసారి మనం చూద్దాం. ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ 2025-2026 సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్తూ ఇక్కడ విద్యార్థులు వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ అడ్రస్ అయితే మీకు ఇక్కడ ఉంది చూడండి. https://cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ వివరాలు అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మరి పూర్తవుతుంది. సో ఒకసారి మనం టైం షెడ్యూల్ అయితే చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దోస్త్ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చాడంటే మీకు మే 3 నుంచి మే 21 వరకు మీరు ఆన్లైన్లో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి. ఈ ఫీజు పేమెంట్ చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ డేటా అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు గమనించండి. ఇక మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కాలేజెస్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. మీరు ఏ కాలేజీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అది కూడా ఆన్లైన్లోనే మీకు మొత్తం కాలేజ్ డిస్ప్లే అవుతాయి. ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారో మరి ఆ కాలేజీని అయితే మీరు చూసుకొని ఆర్డర్ వైజ్లో మీరు ప్రిపరేషన్ ఇచ్చుకోవచ్చు. ఎప్పటి నుంచి మే 10 నుంచి మే 22 వరకు అంటే మే 3 నుంచి 21 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మధ్యలో ఒక 1 వీక్ తర్వాత నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి మరి మనకి ఎనేబుల్ అవుతాయి వెబ్సైట్లో. అక్కడ మళ్ళీ మీరు మీ యొక్క దోస్త్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో జనరేట్ అవుతుందో ఆ లాగిన్స్ ఆధారంగా మళ్ళీ మీరు సైట్ ఓపెన్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి డిగ్రీ కాలేజెస్కి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అయితే ఇచ్చుకోవచ్చు. ఇది మీకు డేట్ 10 మే నుంచి 22 మే వరకు. ఇక వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే పిహెచ్ వాళ్ళకి ఎన్సిసి వాళ్ళకి వీళ్ళకి యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకి డేట్స్ ఇచ్చాడు ఇక్కడ మే 21 అండ్ మే 22. పిహెచ్ వాళ్ళకైతే మే 21. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ వాళ్ళకి 21 మేలో మనకి ఇక్కడ వెరిఫికేషన్ ఉంది. ఎన్సిసి స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటి స్టూడెంట్స్కి మే 22 వెరిఫికేషన్ ఉంది, అది చేసుకోవాలి. ఇక ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అంటే మీకు సీట్ ఎప్పుడు అలాట్మెంట్ అవుతుందంటే మే 29 తారీఖు రోజు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీరు అనుకున్న కాలేజీలో వచ్చిందో లేదా మీకు మొత్తం మీకు వెబ్సైట్లో డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయబడతాయి. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీలో రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్. ఎప్పుడు ఇది మే 30 నుంచి జూన్ 6 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం ఇష్టం ఉంటే దాన్ని సబ్మిట్ చేసేస్తే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఫేజ్ 1లో రాలేదో మళ్ళీ వాళ్ళు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మాత్రం ఫీజు వచ్చేసి మనకి 400 ఉంది, గమనించండి. ఈ డేట్స్ మనకి మే 30 నుంచి జూన్ 8 వరకు మీకు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవాలి, అదే రోజు నుండి మే 30 నుంచి జూన్ 9 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. మళ్ళీ పిహెచ్ వాళ్ళకి అదేవిధంగా ఎన్సిసి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సపరేట్గా ఉంటుందని చెప్తున్నా కదా, జూన్ 9 తారీఖు ఉంది. ఇక ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే 13th జూన్ రోజు మీకు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఇంటి వద్ద నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ నేను ఈ కాలేజీలో చేరడానికి విల్లింగ్ ఉన్నాను అని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో దానికి మీరు సబ్మిట్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు సబ్మిట్ కొట్టేస్తే అది అయిపోతుంది. 13 జూన్ నుంచి 18 జూన్ వరకు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇది ఫేజ్ 2 రిజిస్ట్రేషన్. ఇక ఫేజ్ 3 కూడా ఉంది. ఫేజ్ 3 దోస్త్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది మనకి 400 ఫీజు తోటే ఉంది. మీకు 13 జూన్ నుంచి 19 జూన్ వరకు అంటే దాదాపు ఒక 1 వీక్ టైం ఇచ్చింది. ఇక్కడ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడున్నాయి మనకి 13 జూన్ నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ పిహెచ్ వాళ్ళకి ఎన్సిసి వాళ్ళకి వెరిఫికేషన్ ఎప్పుడుంది జూన్ 18. మళ్ళీ ఫేజ్ 3 వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడుంది 23 జూన్కి సీట్ అలాట్మెంట్ ఉంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేసుకోవాలి వీళ్ళు 23 జూన్ నుంచి 28 జూన్ 2025 వరకు ఈ ఫేజ్ 3 అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి.
తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించండి. రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నటువంటి పేజ్ 1 వాళ్ళు, పేజ్ 2 వాళ్ళు, పేజ్ 3 వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 24 జూన్ నుంచి 28 జూన్ మధ్యలో మీరు నేరుగా వెళ్ళి కళాశాలకు వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసేసి ఒరిజినల్ టీసీ కానివ్వండి, మీ యొక్క అడ్మిషన్ని పూర్తిగా ధృవీకరించుకోవాలి. ఇక స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజీ 24 జూన్ నుంచి 28 జూన్ మధ్య ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకి ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి ఆయా కళాశాలలు నిర్వహిస్తాయి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 క్లాసెస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే జూన్ 30కి సెమిస్టర్ 1 క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇదండి మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దోస్త్ అడ్మిషన్ల యొక్క టైం షెడ్యూల్. ఇక విద్యార్థి ఇక్కడ మరి కళాశాలను ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ మీరు ఏ గ్రూప్ చదివిండ్రు, నెక్స్ట్ డిగ్రీ మరి ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది చాలా కీలకమైనటువంటి అంశం అండి. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలో ఫస్టే మీ అధ్యాపకులతో కానివ్వండి, లేదంటే మీ యొక్క కెరీర్ కౌన్సిలర్తో కానివ్వండి, మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి ఏ గ్రూప్ బెటర్గా ఉంటుంది, బీఏనా, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీజెడ్సీ, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి మనకు డిగ్రీలో, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి, బకెట్ సిస్టమ్ ఉంది, మీరు సైన్స్ సబ్జెక్టులు, ఆర్ట్స్ సబ్జెక్టులు కలిపి తీసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క ఫ్యూచర్ని బాగా ఆలోచించి మరి ఎవరైనా తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసి అడ్వైస్ తీసుకొని మీరు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ గ్రూప్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా పాసిబుల్ అవుతుంది. కానీ ఎప్పుడు అవుతుంది అంటే దోస్తు ప్రాసెస్ 3rd ఫేజ్ ముగిసే లోపల మీకు అవకాశం ఇస్తాడు, మళ్ళీ గ్రూప్ చేంజ్ ఏమైనా చేసుకుంటారా అని తర్వాత ఒకసారి ఇస్తాడు అవకాశం. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ గ్రూప్ చేంజ్ కానివ్వండి, సబ్జెక్టు చేంజ్ కానివ్వండి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది దాటిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయాక మీరు గ్రూప్ చేంజ్ చేసుకోలేరు. కాబట్టి మీరు కళాశాలను ఎంచుకునేటప్పుడు కూడా మీరు చూడాల్సిన క్రైటీరియా ఏంటిదంటే ఆ డిగ్రీ అంటే ఇక్కడ గమనించండి, మీరు ఏ స్టూడెంట్ అయితే ఇవాళ డిగ్రీలో జాయిన్ అవుతున్నాడో అతను మాత్రం డెఫినెట్గా డిగ్రీ తర్వాత నెక్స్ట్ రూట్స్ ఏమున్నాయో ఈ డిగ్రీ నుండి మనకు గైడెన్స్ ఇచ్చేటటువంటి కళాశాల తప్పకుండా చూడాలి. అక్కడ వెల్ క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉండాలి. ఒక డిగ్రీ కాలేజ్ అంటే పీజీ ఉండాలి, ఆయనకి నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నటువంటి కాలేజీని మీరు ఎంచుకోండి. డెఫినెట్గా మీకు మంచి గైడెన్స్ అయితే తప్పకుండా దొరుకుతుంది. క్వాలిఫికేషన్ ఉన్నటువంటి లెక్చరర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కళాశాలలో కెరీర్ గైడెన్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ కానివ్వండి, ఇవి ఎక్కడ లభిస్తున్నాయో అన్వేషించండి. ఎందుకంటే మీకు ఇప్పుడు రకరకాల నోటిఫికేషన్లు మీకు ఇంటర్మీడియట్తో కూడా వస్తున్నాయి. సో ఆ నోటిఫికేషన్లకు ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లకు మిమ్మల్ని సంసిద్ధం చేసే కాలేజీ ఏదైనా ఉందా, అలాంటి కాలేజీ గురించి ఎంక్వైరీ చేయండి. పోటీ పరీక్షలు రాసి ఎక్కడైనా మీకు అధ్యాపకులు ఉంటే అలాంటి వాళ్ళ గైడెన్స్ అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మరి అలాంటి కాలేజీని ఎంచుకొని మరి మీరు ఈ డిగ్రీ కోర్సులో కనుక జాయిన్ అయితే తప్పకుండా మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే మీ కెరీర్ని కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల ఉద్యోగాలకు డిగ్రీ అనేది ఒక బేసిక్ క్వాలిఫికేషన్ అండి. మీరు గమనించండి, ఒక ఐఏఎస్ రాయాలనుకున్నా కూడా మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మరి అలాంటి వాటికి మిమ్మల్ని సంసిద్ధం చేసేలాగా ఉన్నటువంటి కళాశాలను మీరు ఎంచుకొని ఒక మంచి కాలేజీని ఎంచుకొని భవిష్యత్తులో డిగ్రీ కంప్లీట్ చేసి మరి ఒక మంచి సిటిజన్గా మీరు ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి తప్పకుండా. ఎందుకంటే కంపల్సరీ అడుగుతారు ఇక్కడ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు ఇప్పుడే అప్లై చేసి మరి ఆ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి మీ యొక్క అడ్మిషన్ను ధృవీకరించుకోండి. మీకు ఓటీపీస్ వస్తాయి. ఈ ఓటీపీస్ ఆ కళాశాల యాజమాన్యం మిమ్మల్ని సంప్రదిస్తుంది. సో వారికి మాత్రమే మీరు చెప్పాలి ఓటీపీస్ అనేవి. అంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు కూడా చేసుకోవచ్చు, లేదంటే మీ కాలేజీ యాజమాన్యం కనుక చేస్తే వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ మీ లాగిన్స్ అనేవి మాత్రం ఎవరికి ఇవ్వకండి. మీరు మాత్రమే మీ సమక్షంలో మాత్రమే ఓపెన్ చేసేటట్టుగా ఉండాలి. సో అవి కూడా మీరు గమనించండి. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీకు డెఫినెట్గా మీ యొక్క ప్రతి స్టెప్లో ఖచ్చితంగా మరి మీకు విలువైన సూచనలు, మీ కెరీర్కి సంబంధించి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా రాయండి. గ్రూప్స్ విషయంలో కావచ్చు, కళాశాల విషయంలో కావచ్చు, మరి ఇక్కడ సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.